ఆఫ్టర్ కోవిడ్ టెక్సాస్కి అక్రాస్ ద కంట్రీ నుండి చాలామంది షిఫ్ట్ అయి ఉన్నారు. ఓకే. ఎక్కువగా డాలర్స్కి ఆస్టిన్కి వచ్చిండ్రు. సో కరెక్ట్ నంబర్స్ కౌంట్ చేసి చూస్తే డాలర్స్కి అంటే కొంత ఎక్కువ మంది ఆస్టిన్కి వెళ్ళారు కోవిడ్ తర్వాత. అంటే డాలర్స్లో ఉన్న జాబ్ మార్కెట్ ఆల్రెడీ ఇంత హెవీ మార్కెట్లో కూడా ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన జనాలతోటి కొంచెం కాంపిటీషన్ టైట్ అయింది. అట్లాంటిది ఆస్టిన్లో ఆల్రెడీ జాబ్ మార్కెట్ లేదు పెద్దగా, ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ డాలర్స్కి వచ్చిన కౌంట్ కంటే ఇంకెక్కువ మంది వచ్చారంటే ఆస్టిన్లో జాబ్ మార్కెట్ పరిస్థితి ఎట్లుందో ఆలోచించండి. దట్టు కోవిడ్ కంటే ముందు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్, ఒక ఇండియన్ క్రౌడ్ అక్రాస్ ద కంట్రీ ఉన్నారు. కానీ వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి, వాళ్ళ పాత ఇల్లు అమ్మేసుకొని ఆ లొకేషన్ నుండి, ఈవెన్ దో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ చలి అవన్నీ పడక వాళ్ళు ఇల్లు అమ్మేసుకొని రావాలి అంటే పెద్ద కొంచెం అంత హెడేక్ ఎందుకులే ఇప్పుడు అనే మైండ్ సెట్లో అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ కోవిడ్ అందరూ రిమోట్ జాబ్ వచ్చేసరికి ఎటు నుండి ఎటైనా షిఫ్ట్ అయ్యే పాసిబిలిటీ వచ్చేసరికి వాళ్ళు డెసిషన్ తీసుకొని షిఫ్ట్ అయ్యారు. సో ఇక్కడికి వచ్చిన టెక్సాస్కి వచ్చిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో చాలా పర్సంటేజు ఓకే అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈవెన్ ఇప్పుడు వీసా హోల్డర్స్ అనుకో, జాబ్ మళ్ళీ ఆఫీస్కి రమ్మంటే వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆరు వెళ్ళిపోతున్నారు కూడా. కానీ గ్రీన్ కార్డ్ సిటిజన్స్ ఏంది, జాబ్ రమ్మంటే అది వదిలేసి మళ్ళీ లోకల్లో చూసుకుంటారు. సో ఇప్పుడు ఆస్టిన్లో స్టేట్ ప్రాజెక్ట్స్లలో ఆల్రెడీ వీసా హోల్డర్స్ని మోస్ట్లీ పిక్ చేయరు, చాలా రేర్. సో ఆస్టిన్లో స్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వీసా హోల్డర్స్ కంటే ఎక్కువ H4EAD ఆర్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్కి మేజర్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆడ ఉండేవే జాబులు కొన్ని, ఈ డాలర్స్కి వచ్చినంత పాపులేషను ఆస్టిన్కి వచ్చింది. అండ్ గ్రీన్ కార్డు సిటిజన్స్ పర్సంటేజ్ కూడా చాలా ఉంది, 20-30%. వాళ్ళు ఆబ్వియస్గా లోకల్ వదిలేసిపోరు వేరే లొకేషన్కి. అంటే వాళ్ళు గ్రాప్ చేసినా కూడా, గ్రీన్ కార్డ్ సిటిజన్స్ H4EAD గ్రాప్ చేసినా కూడా ఆస్ట్రేలియాలో ఉన్న జాబ్స్ అసలు ఎవరికీ దొరకకుండా కంప్లీట్గా అయిపోతాయి. అదే డాలర్స్లో దానికంటే డబుల్ మార్కెట్ కాబట్టి డాలర్స్లో అట్లీస్ట్ పాసిబిలిటీ ఉంది. స్టిల్ ఇక్కడ కూడా ఇన్ఫ్లో వచ్చిన కౌంట్ వల్ల జాబ్ మార్కెట్లో స్టిల్ కాంపిటీషన్ పెరిగింది. సో ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించి మీరు ఆస్టిన్కి వెళ్ళాలా, డాలర్స్కి వెళ్ళాలని ఆలోచించుకోండి. ఆస్టిన్లో మా జాబ్ మార్కెట్ని మీరు అసెస్ చేయకుండా వీసా హోల్డర్ అయితే మాత్రం వెళ్ళొద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియను.